రైతులకు భరోసా 9 రోజుల్లో అన్నదాతల ఖాతాలో 9,000 కోట్లు జమ 70 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి వారి కోసం 18 నెలల్లో 1,00,000 కోట్లు ఖర్చు చేశాం ఈసారి 2.8 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి బీఆర్ఎస్ చేసిన అప్పులు తప్పులను సరిదిద్దేందుకు రోజుకు 18 గంటలు పని చేసినా సరిపోవట్లేదు గత 10 ఏళ్ల పాలన ప్రస్తుత పాలన పైన గ్రామాల్లో చర్చ పెట్టాలి రైతులతోటి ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల వరకు మాదే అధికారం మేము ఉంటున్నది ప్రజల మధ్య ఫామ్ హౌస్ల కాదు రైతుల ఆశీర్వాదం ఉంటేనే కుర్చీ పదిలం సీఎం రైతు నేస్తం పేరుతో 1034 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించడం జరిగింది నిన్న రైతు భరోసా కోసం రానున్న 9 రోజుల లోపల 9,000 కోట్లను 70 లక్షల మంది రైతుల ఖాతాల లోపల ప్రభుత్వం జమ చేయనున్నది రైతు భరోసా పేరుతోటి ఎకరానికి 6,000 రూపాయలతోటి 9 లక్షల మంది 70 లక్షల మంది రైతుల ఖాతాల లోపల ఈ డబ్బును 9,000 కోట్ల రూపాయలను జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది నిన్నటి నుంచే ఆ పని సురు చేసిరు వీళ్ళు బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులు వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి 24 గంటల లోపల 18 గంటలు పనిచేసినా కూడా సరిపోతలేదని చెప్పి చెప్పుకురావడం జరిగింది గతంలో ఏదైతే కాళేశ్వరం కట్టినామో ఆ కాళేశ్వరం పేరుతోటే మొత్తం తెలంగాణ సస్యశ్యామలమైందని చెప్పుకుంటూ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అంతకు ముందు కంటే కూడా ఈసారి కాళేశ్వరం నీళ్లు లేకపోయినా వర్షాధారితంతో 2.8 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యము దిగుబడి వచ్చింది తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా మొత్తం ఇది తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారింది వరి దిగుబడి ఎక్కువగా కూడా తెలంగాణ నుంచే ఉత్పత్తి జరిగింది దీనికి కాళేశ్వరం తోటి సంబంధం లేదు లక్షల కోట్ల అవినీతి చేసి అవినీతి సొమ్ము తిని కాళేశ్వరం పేరుతోటి తిని ఇవాళ అనేక విచారణలు ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ చేసిన తప్పులను మేము సరి చేయడానికే మాకు సమయం కూడా సరిపోతలేదని చెప్పి చెప్పడం జరిగింది గత 10 ఏళ్ల పాలన పైన ఈ ప్రస్తుత పాలన పైన గ్రామాల లోపలనే చర్చ పెడదాం అటు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా గ్రామాల లోపల వ్యవస్థను కుంటుపరిచింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మళ్ళా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మేము సర్పంచ్ల బిల్లుల కోసం హైదరాబాద్ లోపల ధర్నాలకు ప్లాన్ చేసుడు ఏదైతే మాట్లాడడానికి ఇందిరా పార్కులో ధర్నా చౌకును పెడితే దాన్ని కూడా ఎత్తేసి మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసిన వాళ్ళు ఇవాళ రైతులను సర్పంచులను వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్లకు అన్యాయం చేసి వాళ్ళను ఉసిగొల్పి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లోపల ధర్నా చౌకుల దగ్గర హైదరాబాద్ దగ్గర సెక్రటేరియట్ దగ్గర ధర్నాలకు పిలుపునివ్వడం చూస్తా అంటే మరి ఇక చర్చ పెడదాం బహిరంగ చర్చ పెడదాం ఇటు ప్రజల వద్దనే తెలుసుకుందాం గత 10 ఏళ్ల పాలన అదేవిధంగా ప్రస్తుత పాలన దీంట్లో ఈ 18 నెలల లోపలనే రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేసినామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది దీంట్లో కాళేశ్వరం తోటి ఎట్లాంటి సంబంధం లేకుండా అదేవిధంగా మేము ఉంటున్నది ప్రజల మధ్య ఫామ్ హౌస్లో కాదంటూ కూడా కేసీఆర్కు సురుకంటించుండు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌసే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫామ్ హౌసే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పని మేము ప్రజల మధ్యలోనే ఉంటున్నాం మీరు చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం ప్రజల మధ్య ఏదో ఒక దగ్గర కనబడుతూనే ఉన్నాడు కానీ కేసీఆర్ అట్లా కనబడ్డా ఎప్పుడన్నా సమీక్షలు పెట్టిండా విద్యా వ్యవస్థ మీద అధికారులతో సమీక్షలు పెట్టిండా ఉన్నత స్థాయి సమీక్షలు జరిపి మరి ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయని అధికారులకు దిశానిర్దేశం చేసిండా మొత్తం బీఆర్ఎస్ లీడర్లు బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా తెలంగాణను అందిన కాడికి దోసుక తిన్నారు రైతుల ఆశీర్వాదం ఉంటే కృషి పదిలం రైతు నేస్తం పేరుతోటి ఇది దొడ్డు బియ్యం రైతులకు సన్న బియ్యం పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తారని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం రైతుల అకౌంట్ల లోపల సన్న బియ్యం క్వింటాల్కి 500 రూపాయల చొప్పున బోనస్ ప్రకటించి బోనస్ వాళ్ళ అకౌంట్ల లోపల వేసారు ఆ పండించిన సన్న బియ్యాన్ని రేషన్ షాపుల లోపల ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున
రేషన్ షాపు లోపల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తే ఇవాళ ఆ దొడ్డు బియ్యం తినలేక ఇబ్బంది పడ్డ వాళ్ళంతా కూడా సన్న బియ్యం వండుకొని తింటూ సంతోషపడుతున్నారు. ఒక్కొక్క కుటుంబంలో 30 కిలోల వరకు, అంటే ఆ కుటుంబానికి సరిపడేటువంటి బియ్యం, పండించిన బియ్యం లాగానే అదేవిధంగా కొన్న బియ్యం లాగానే ఉన్నటువంటి ఈ బియ్యాన్ని తింటూ సంతోషపడుతున్నారు ప్రజలు. 3 నెలలకు సరిపడ బియ్యాన్ని కూడా ఇప్పుడు రేషన్ షాపుల్లో ఇస్తూ ఉన్నారు. ఇక ఇది గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తే, గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీని 4 విడతల్లో చేస్తామని చెప్పింది. అసలు కన్నా మిత్తి ఎక్కువైంది. ఆ టైం లోపల 2018లో 11,500 కోట్లు రుణమాఫీ చేస్తే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తిలకే సరిపోయింది. ఇప్పుడు రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. రైతు భరోసా ఎకరానికి ₹6,000 చొప్పున రైతు భరోసా ఇస్తున్నది. పండించిన బియ్యాన్ని క్వింటాల్కి ₹500 చొప్పున బోనస్ ఇచ్చి ఆ పండించిన బియ్యం ఉన్నది. రైతులకు మళ్ళొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసిందో అట్లనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతు పక్షపాతిగా రైతుల మన్ననలను పొందుతున్నటువంటి పార్టీగా ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇక 2 ఎకరాల వరకు రైతు భరోసా జమ చేసిర్రు. ఇక అదే క్రమం లోపల నిన్న స్థానికంగా రాబోయేటువంటి ఎన్నికల లోపల అన్ని జెడ్పీటీసీలు, గతం లోపల బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 31 జెడ్పీటీసీలను అన్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని జెడ్పీలు గెలవాల్సిందే అంటూ కూడా రేవంత్ రెడ్డి కార్యకర్తలకు సూచించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల తేదీలపైన ఈ మధ్య 1-2 మంత్రులు బహిరంగంగా త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి ప్రకటన చేసిర్రు. దానిపైన కూడా అటు పిసిసి కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ బహిరంగ ప్రకటన చేయొద్దని కూడా సూచించడం జరిగింది. వైద్య కళాశాలలపైన కమిటీ, విద్యా వైద్య రంగాలపైన ప్రతి నెల 3వ వారంలో సమీక్ష ఉంటుందని చెప్పి సీఎం చెప్పడం జరిగింది. వైద్య కాలేజీలపైన కమిటీ వేసిర్రు. అడ్డగోలుగా ఫీజులు పెంచొద్దు, అదేవిధంగా సదుపాయాలు కూడా సక్రమంగా ఉంచాలని చెప్పేసి, విద్యార్థులకు అందుబాటులో ప్రతిదీ కూడా ఉండాలని చెప్పేసి నేను ఒక సమీక్ష కూడా చేయడం జరిగింది. అట్లనే మెట్రోకు 125 కోట్లు, వేములవాడ ఆలయానికి 25 కోట్ల రూపాయలను నిన్న ప్రకటించడం జరిగింది. ఇది నిన్న 9 రోజుల లోపల అన్నదాతల ఖాతా లోపల 9,000 కోట్ల రూపాయలు జమ చేస్తూ రైతులకు భరోసానిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ప్రసంగం యొక్క పూర్తి సారాంశం ఇది.